హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడి పావురం. అనగనగా ఒక రైతు దగ్గర ఒక కోడి ఉండేది. రైతు పొలంలో దానికి కావలసినన్ని గింజలు దొరికేవి. అక్కడే ఒక చెట్టు మీద ఒక పావురం కూడా నివసిస్తూ ఉండేది. కోడికి పావురానికి మధ్య మంచి స్నేహం కుదిరింది. తనకు దొరికిన ఆహారాన్ని కోడి పావురంతో పంచుకునేది. తను చూసిన వింతలన్నిటినీ పావురం కోడితో చెబుతూ ఉండేది. ఒకరోజు ఒక నక్క వచ్చింది అక్కడికి. అక్కడే గింజలు ఏరుకొని తింటున్న కోడిని చూసి అది ఆశ్చర్యపోయింది. అబ్బా, ఇంత పెద్ద కోడిని నా జన్మలో చూడలేదు. దీన్ని పట్టుకోగలిగితే నా స్నేహితులందరికీ విందుకు పిలుచుకోవచ్చు అనుకుంది. ఆ సమయానికి రైతు కూడా దగ్గరలో లేడు. అందుకని అది అటూ ఇటూ చూసింది. గబుక్కున ముందుకు దూకింది, కోడిని పట్టుకున్నది. తను తెచ్చుకున్న సంచిలో వేసేసుకుంది. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా మామూలుగా నడవటం మొదలుపెట్టింది. ఇదంతా చూసింది పావురం. అది చెట్టు మీద కూర్చుంది కదా, దానికి అంతా కనిపించింది. అయ్యో అయ్యో అయ్యో, ఈ దొంగ నక్క నా స్నేహితుణ్ణి ఎత్తుకెళ్ళిపోతుందే, ఎలాగైనా కోడిని కాపాడుకోవాలి అనుకుంది. కానీ ఎలాగా? ఆ దొంగ నక్కకు ఎదుర్కొనేందుకు తన శక్తి సరిపోదు కదా. అంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది వేగంగా ఎగిరి వెళ్ళి ఏదో దెబ్బ తగిలిన దానిలాగా నక్క వచ్చే దారిలో నేల మీద పడింది. సంతోషంగా నడుస్తూ పోతున్న నక్క పావురాన్ని చూసింది. వావ్, సూపర్! ఈరోజు నా తోకను నేనే తొక్కుకొని వచ్చినట్లున్నానే. ఈ పావురం మాంసంతో పులుసు చేసి కోడి పలావుతో కలిపి తింటే అబ్బా భలే ఉంటుంది అని లొట్టలు వేసుకుంటూ వంగి ఓ చేత్తో పావురాన్ని పట్టుకోబోయింది. దానికి కనిపెట్టి ఉన్న పావురం కొంచెం పైకి ఎగిరి ఇక ఎగరలేని దానిలాగా కొంత దూరంలో మళ్ళీ నేల మీద పడిపోయింది. ఇలా 2-3 సార్లు అయ్యేసరికి నక్కకు పరువు చేటు అనిపించింది. అది తన వీపు మీద ఉన్న గోనె సంచిని కింద పెట్టి 2 చేతులతోటి పావురాన్ని పట్టుకునేందుకు ముందుకు దూకింది. వెంటనే పావురం మిత్రమా మిత్రమా పారిపో పారిపో అని గట్టిగా అరుస్తూ నక్కకు దొరకకుండా పైకి ఎగిరిపోయింది. పావురం హెచ్చరిక వినిపించగానే కోడి గోనె సంచిలో నుంచి బయటికి దూకి పరుగు పెట్టింది. పావురం ధ్యాసలో పడిన నక్క కోడిని గమనించనే లేదు. అది వెనక్కి తిరిగి చూసేసరికి కోడి పరుగో పరుగు పరుగో పరుగు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.